హీరోయిన్ అంజలికి కెరీర్లో గీతాంజలి సినిమా ఒక హిట్. ఆ హిట్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్గా వచ్చిన సినిమానే గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, గీతాంజలి అనే సినిమా డైరెక్ట్ చేశాడు శ్రీనివాస రెడ్డి. అదే మన కమెడియన్. ఇతను ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది. తర్వాత వరుసగా ఫ్లాప్లు ఇస్తాడు. ఆ టైంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటాడు. తన వైజాగ్లో ఉన్నటువంటి తన ఫ్రెండ్ సత్యాన్ని హీరోగా చేస్తానని చెప్పి మోసం చేసి అతని దగ్గర డబ్బులు తీసుకుంటాడు. ఒకరోజు హైదరాబాద్కు వచ్చినటువంటి సత్య తాను మోసపోయానని తెలుసుకొని శ్రీనివాసరెడ్డిని అడగాలని పోతాడు. అప్పుడు తనకున్న సమస్యను తెలుసుకొని కామ్ అయిపోతాడు. ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్, శ్రీనివాసరెడ్డి ఫ్రెండ్స్ అయినటువంటి శంకర్, సత్యం రాజేష్ ఇంకా సినీ ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళిపోదాం అనే మూమెంట్లో రాహుల్ మాధవ్ ఫోన్ చేస్తాడు. ఆ టైంలో నేను నీ సినిమాకు ప్రొడ్యూస్ చేస్తాను, నేను చెప్పిన ఒక కథను సినిమా తీయాలి అని చెప్తాడు. కాకపోతే ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటంటే, నేను రీసెంట్గా ఒక రిసార్ట్ కొన్నాను, ఆ రిసార్ట్లోనే నువ్వు సినిమా తీయాలి అని చెప్తాడు. దీనికి హీరోయిన్గా అంజలిని తీసుకోవాలని చెప్తాడు. దీనికి అంటికి ఓకే చెప్పినటువంటి శ్రీనివాసరెడ్డి సినిమా స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమా స్టార్ట్ చేసే టైంలో అక్కడ దయ్యాలు ఉండయని వాళ్ళకు తెలియదు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత సినిమా తీసే క్రమంలో దయ్యాలు కనపడతాయి. ఇది చూసినటువంటి అంజలి రిమైనింగ్ క్యారెక్టర్స్ అంతే భయపడుతుంటే, ఇది లేదు వీళ్ళు క్యారెక్టర్స్ డమ్మీ క్యారెక్టర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాకు కథపరంగా ఏమీ అంత కాన్సన్ట్రేషన్ చేయలేట్టు అనిపించేది నాకు. అంతేకాకుండా లాజిక్ ఎదిగితే మాత్రం వేస్ట్. లాజిక్ లేకుండా హాయిగా నవ్వుకోవడానికి మాత్రం సినిమా బాగుంటుంది. ఈ మధ్య సినిమాలో ఎటువంటి హర్రర్ మూవీస్లో లాజిక్ లేకుండా కామెడీనే ఎంచుకుంటున్నారు డైరెక్టర్లు. అలాంటి కోవలోకే వచ్చేది ఈ గీతాంజలి. సినిమా మొత్తం కామెడీగానే ఉంటుంది. ఓవరాల్గా ఎవరు ఎలా పర్ఫార్మెన్స్ చేశారు అంటే, అంజలి పాత్ర పెద్ద సవాల్ విసిరే సన్నివేశాలు ఏమీ లేవు. కాకపోతే క్లైమాక్స్లో తనని యాక్షన్ కోణాన్ని చూపించుకునే అవకాశం దొరికింది. అలాగే కొన్ని హర్రర్ సీన్స్లో ఆమె పలికించిన ఆహావభావాలు చాలా బాగా ఉన్నాయి. అంతేకాకుండా కమెడియన్స్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి, శంకర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగారు తదితరులు తమ పాత్రలకు ఓకే అనిపించారు. ఇలా తర్వాత బాగా నాకు నచ్చింది మాత్రము సునీల్ సినిమాటోగ్రఫర్గా కడుపుబ్బా నవ్వించాడు. నిజంగా సునీల్ క్యారెక్టర్ అంత బాగా నవ్వించాదంటే అర్థం చేసుకోవచ్చు. సినిమాకు పాజిటివ్ ఏంటంటే అంజలి నటన, సత్య, సునీల్ పండించినటువంటి కామెడీ, అలాగే సినిమాలోని కొన్ని మాత్రమే హర్రర్ సీన్స్. నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే బలహీనమైన కథ, క్లైమాక్స్. చివరిగా ఒక మాటలో చెప్పాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది. రెండింతలు నవ్వు పంచింది తప్ప ఎటువంటి లాజిక్ లేదు. నవ్వుకోవాలనుకుంటే మాత్రం సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహేంద్ర.